నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్లలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకరు. ఆయన 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆయనకు వైఎస్ఆర్ సీఎం అయ్యాక కానీ రాజకీయ దశ తిరగలేదు. ఆయన వైఎస్ఆర్ హయాంలోనే మంత్రి అయ్యారు. పూర్తిగా ఒక వెలుగు వెలిగారు. అదేవిధంగా 2009లో రెండవసారి గెలిచి మంత్రి అయ్యారు. కానీ వైఎస్ఆర్ మరణానంతరం ఆయన కాంగ్రెస్ నుంచి దూరమైన వైఎస్ఆర్ కుటుంబం పట్ల విధేయత చూపించారు. అలా తన మంత్రి పదవిని వదులుకున్నందుకు జగన్ ఆయన పట్ల చూపించిన అభిమానం కూడా ఎన్నదగినదే. ఎన్నడూ లేనంతగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మీద విపరీతంగా ప్రచారం అయితే సాగుతోంది. ఆయన టీడీపీలోకి దాదాపుగా వచ్చేసినట్లే అని కూడా అంటున్నారు. ఆయన వస్తే కనుక రాజ మర్యాదలతో చూసుకుంటామని టీడీపీ నేతలు హామీ ఇస్తున్నారట. పిల్లి అయితే ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనకు జగన్ ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చి రెవెన్యూ వంటి కీలక శాఖను ఇచ్చి ఉప ముఖ్యమంత్రి హోదాను కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఆయనను రాజ్యసభకు పంపించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఆయన కుమారుడు ప్రకాష్ కి వైసీపీ టికెట్ ఇచ్చారు. మరి ఇన్ని చేసిన జగన్ వైపు పిల్లి ఉంటారా లేక టీడీపీలోకి జంప్ అవుతారా అన్న చర్చ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇక మరో పక్క చూస్తే ఆయన మనసంతా కుమారుడి మీద ఉందనే చెప్పాలి. ప్రకాష్ కి రాజకీయంగా భవిష్యత్ ఇవ్వాలని చూస్తున్నారు. కుమారుడి విషయంలో చంద్రబాబు నుంచి ఏమైనా భరోసా దక్కితే ఆయన టీడీపీలోకి జంప్ చేస్తారని అంటున్నారు. మొత్తానికి చూస్తే పిల్లి విధేయతకే అసలైన సవాలుగా ఈ ప్రచారం ఉంది అని మరికొందరు అంటున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన వర్గీయులు మాత్రం తూచ్ ఇదంతా వట్టిదే అని ఖండిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎపిసోడ్ తూర్పు గోదావరి జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా ఉందని పలువురు రాజకీయ పండితులు అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.